శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. రాశి ఫలాల కార్యక్రమంలో భాగంగా ఈ 2024 సంవత్సరము ఏప్రిల్ మాసములో 12 రాసుల వాళ్లకు కూడా ఏప్రిల్ 1వ తేదీ నుండి నెలాఖరు వరకు ఎలా ఉంటుంది అనేటువంటి. Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageshwarao and the clinic name is Neocare Homeopathy. విషయాలు ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాము. అయితే ఉగాది పండుగ ఉంది కదా, మరి అంటే ఉగాది పండుగవి సంవత్సరము పొడవునా ఎలా ఉంటుంది అనేటువంటివి 12 రాసుల వాళ్లకు చెప్పడం జరిగింది. ఇది ఏ మాసానికి ఆ మాసము ప్రత్యేకంగా మనము రెగ్యులర్గా చెప్పుకుంటున్నాము కదా కంటిన్యూగా. అంటే ఏ మాసంలో ఏమి జరుగుతుంది అనేటువంటిది చాలా రోజుల నుంచి మనం చెప్పుకుంటున్నాం. ప్రతి నెల నుంచి కూడా, పోయిన సంవత్సరం నుంచి కూడా తెలియజేసుకుంటున్నాం. అయితే ఇప్పుడు దాంట్లో భాగంగానే ఏప్రిల్ 1వ తేదీ నుండి నెలాఖరు వరకు ప్రతి రాశి వాళ్లకు ఎలా ఉంటుంది, మేషరాశి దగ్గర నుండి మీనరాశి వరకు ఎలా ఉంటుంది అనేటువంటి విషయం మనం తెలియజేసుకుంటున్నాం. సింహరాశి వారికి ఈ 2024 ఏప్రిల్ 1వ తారీఖు నుండి నెలాఖరు వరకు ఎలా ఉంది అనేటువంటి విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం. సింహరాశి వారికి బాగుంది. ఈ రాశి వారికి ఈ మాసం చాలా అంటే చాలా అనుకూలవంతముగా ఉంటుంది. అనుకున్న పనులు సమయానికి అనుకున్న సమయములోనే పూర్తి చేసుకోవడం జరుగుతుంది గాక, ఆదాయ మార్గాలు గతము కంటే చాలా విపరీతముగా ఎక్కువగా మెరుగుపడతాయి గాక, నూతన వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేసి తీరుతారు. సమాజములో ప్రముఖుల నుండి అరుదైనటువంటి ఆహ్వానము పొంది గౌరవాలు పొందుతారుగాక. బంధుమిత్రులతో దూర ప్రయాణము చేసేటువంటి సూచనలు ఉన్నాయి. చిన్ననాటి మిత్రులతో నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాల దిశగా ఉండేట్టుగా దాని ఆలోచనలు చేయగలుగుతారు. ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహముతో పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగులకు చాలా కాలముగా వేచి చూస్తూ ఉండేటువంటి నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభించి తీరుతాయి. నూతన గృహ నిర్మాణానికి బంధుమిత్రుల సహాయ సహకారాలు పరిపూర్ణముగా మీకు అందుతాయి. సంతానం విద్యా విషయాలపై దృష్టి సారించడం వలన మీకు విజయము లభించి తీరుతుంది ఈ మాసము అని తెలియజేస్తూ జయోస్తు. కన్యారాశి వారికి ఈ ఏప్రిల్ 2024 ఏప్రిల్ మాసం అంతా కూడా ఎలా ఉంది అంటే చాలా మహాద్భుతముగా ఉంది అని తెలియజేస్తున్నాను. ఈ రాశి వారికి ఈ మాసము ఏది అనుకుంటే ఆ పనులలో విజయము లభించి తీరుతుంది. చిన్న చిన్నపాటి అవరోధాలు ఉన్నప్పటికీ మీకు విజయం లభించి తీరుతుంది గాక. వృత్తి వ్యాపారాలు చాలా లాభసాటిగానే నడుస్తాయి. ఆదాయ మార్గాలు ఖచ్చితముగా పెరుగుతాయి. మీకు ఒక మార్గం అనేటువంటిది, ఆదాయం లేని వాళ్లకు మంచి మార్గం అనేటువంటిది మీకు దొరికి తీరుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషముగా ఈ మాసమంతా కూడా గడుపుతారు. కొన్ని వ్యవహారాలలో ధైర్యముగా ముందుకు సాగి విజయము సాధించడం అనేటువంటిది మీకు వెన్నతో పెట్టినటువంటి విద్య. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు, మీకు చాలా సఫలీకృతమవుతాయి. చిన్ననాటి మిత్రుడు ఆగమనం అనేటువంటిది మీకు చాలా ఆనందము కలిగిస్తుంది. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేయటం అనేటువంటిది జరుగుతుంది. ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో పురోగతి సాధిస్తారు, అంటే శాలరీలు పెరగవచ్చును.
నిరుద్యోగులకు అప్రయత్నముగా నూతన అవకాశాలు లభించి తీరుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలలో అవరోధాలు తొలగిపోతాయి. ఇంతవరకు గృహం కావాలి, ఏదన్నా ఒక ఇల్లు కావాలి అనుకునేటువంటి వాళ్లకు ఖచ్చితముగా ఏమైనా అవరోధాలుంటే అవన్నీ తీరిపోతాయి గాక, ఉండవు. మాసము చివరిలో విలువైనటువంటి వస్తువుల విషయంలో జాగ్రత్త వహించండి. ప్రయాణాలు వాయిదా పడడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఏదో లాభసాటి పరమైనటువంటి ఇది ఉంటేనే మీరు వాయిదా వేసుకుంటారు గాక అనేటువంటిది తెలియజేస్తూ జయోస్తు. వృషభ రాశి వాళ్లకు ఈ ఏప్రిల్ 1వ తేదీ నుండి నెలాఖరు వరకు ఎలా ఉన్నది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృషభ రాశి వాళ్లకు మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నాయి. కొంతవరకు ఏ పని చేపట్టినా అనుకూలత అనేటువంటిది కొంతవరకే జరుగుతాయి, కొంత అనుకూలత లేదు అనేటువంటిది సుస్పష్టముగా తెలుస్తూ ఉన్నది ఉన్న గ్రహస్థితులను బట్టి. ప్రయాణాలలో వాహనాలలో కొంచెం జాగ్రత్త వహిస్తే మంచిది అనేటువంటిది సూచనప్రాయముగా తెలియజేస్తున్నాను. బంధుమిత్రులతో అకారణముగా ఏదైనా మాట వలన ఇబ్బంది పడవచ్చునేమో అనేటువంటిది తెలుస్తూ ఉన్నది. ఆరోగ్య విషయములో వైద్యులను సంప్రదించటము లాంటివి జరగవచ్చును. వృత్తి ఉద్యోగాలలో ఊహించనటువంటి స్థాన చలనములు కలగవచ్చును. ఎవరెవరు వృత్తి వ్యాపారము ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నట్టుండి కొంచెం వేరే చోటికి మారటం లాంటిది కానీ ఇలాంటివి ఏవైనా జరగవచ్చునేమో అనేటువంటిది ఉన్నది వృషభ రాశి వాళ్లకు. గృహమున ఆకస్మిక మార్పులు, ఇంట్లో వాస్తురీత్యా ఏదో ఇంతవరకు బాగుంది, ఇప్పుడు ఎందుకో ఉన్నట్టుండి కొత్త సంవత్సరం ఇట్లా జరుగుతుంది అలా జరుగుతుంది అనేటువంటి దాంతో కావచ్చు, ఎప్పటి నుంచో అనుకున్నది కావచ్చు, చిన్న చిన్న మార్పులేవో చేయవలసినటువంటి ఆవశ్యకత ఏర్పడవచ్చును. వ్యాపారపరముగా తీసుకున్న నిర్ణయాల వలన చిన్నపాటి నష్టాలు తప్పవు అనేటువంటిది కూడా ఉన్నది. చేపట్టిన పనులు మందకొడిగా సాగటము జరుగుతాయి. ఏ పని చేపట్టినా నిదానముగా నత్త నడకలాగా గతములో చాలా సూపర్ ఫాస్ట్గా జరిగి ఉంటాయి పోయిన సంవత్సరము. మీకు ఈ సంవత్సరము మీ నోటి మాట వలన కొంతమందికి చిన్నపాటి ఇబ్బందులు మనఃక్లేశము కలిగి ఏదో కొంత మీరు స్వయంకృతాపరాధము వలన కొన్ని ఇబ్బందులు తెచ్చుకుంటారు అనేటువంటిదైతే తెలుస్తూ ఉన్నది. నిరుద్యోగులకు లభించిన అవకాశాలు చివరి నిమిషములో ఇబ్బందులు కలగవచ్చును, అంటే మీకు దక్కకుండా పోవచ్చును అనేటువంటిది కూడా ఉన్నది. కుటుంబ సభ్యుల నుండి విమర్శలు తప్పవు. మాసాంతమున చిన్ననాటి మిత్రుల నుండి మీకు ఆహ్వానము అందటము కలవటము జరుగుతాయి గాక. మిత్రులతో ఎప్పటి నుంచో చిన్ననాటి మిత్రులు కలిసి సంతోషముగా గడపడం అనేటువంటిది జరుగుతుంది గాక. ఇది వృషభ రాశి వాళ్ళ యొక్క ఈ మాస ఫలితాలు. జయోస్తు.